తెలుగు రాష్ట్రాల్ని భానుడు ఠారెత్తిస్తున్నాడు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అడుగు బయట పెడితే అంతే సంగతులంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఈ రోజు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒకవైపు రికార్డు స్థాయి ఎండలు, మరోవైపు దడపుట్టిస్తున్న వడగళ్లతో జనం భయపడుతున్నారు. దాదాపు 93 మండలాల్లో వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఏప్రిల్ మొదట్లోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే మే నెలలో మండుటెండలు ఏ రేంజ్లో ఉంటాయో అని జనం భయపడుతున్నారు. తెలంగాణలో ఎండలతో 9 జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. 34 మండలాల్లో రికార్డు స్థాయిలో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గత ఏడాది కన్నా 3.5 డిగ్రీలు ఎక్కువ నమోదవుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లోని 5 ఉమ్మడి జిల్లాల్లో అంటే ఉమ్మడి విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ విభాగం చెబుతోంది. జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళంలోని 6 మండలాల్లో వడగాలుల దడ పుట్టిస్తాయని చెబుతున్నారు. విజయనగరంలో 20, పార్వతీపురం మన్యంలో 8, అనకాపల్లిలో 11, కాకినాడలో 6, కోనసీమలో 4, ఏలూరులో 4, ఎన్టీఆర్ జిల్లాలో 2, గుంటూరులో 7, పల్నాడులో 2, తూర్పుగోదావరిలో 15 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. నిన్న నంద్యాల జిల్లా, చాగలమర్రి, నెల్లూరు జిల్లా కలిగిరిలో అత్యధికంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేట, సింహాద్రిపురంలో 45.6 డిగ్రీలు, బాపట్ల జిల్లా జనకవరం, పంగులూరులో 45.5 డిగ్రీలు, కర్నూలు జిల్లా ఆలూరు, ప్రకాశం జిల్లా బోట్లగూడూరులో 45.4 డిగ్రీలు, పల్నాడు జిల్లా విజయపూర్లో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 107 మండలాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం కనిపించింది.